అండ్ వెల్కమ్ టు గైడ్. గత సీజన్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్లో మ్యాథమెటిక్స్ గురించి, అలాగే మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు సాధించవచ్చు అనే వివరాలను తెలుసుకుందాం. మరి ఈ రోజు మనతో పాటు మ్యాథమెటిక్స్ లెక్చరర్ దొరస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. అసలు అన్ని సబ్జెక్ట్స్లోకి మ్యాథ్స్ అంటేనే అసలు అందరూ భయపడతారు. చాలా టఫ్కే ఇంకా టఫ్ అనమాట. అలాంటి సబ్జెక్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా అసలు? మీరు అన్నట్టు చాలామంది స్టూడెంట్స్ ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటారు. మ్యాథ్స్ అనేది ఒక టఫ్ సబ్జెక్టు, అది మనం చదవలేము, చాలా హార్డ్గా ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు, అవన్నీ అపోహలు. స్టూడెంట్ ఎప్పుడైతే పెన్ను పేపర్ తీసుకొని ఫార్ములా, కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్, ఆ మూడింటిని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ప్రాక్టీస్ చేయడం, మ్యాథ్స్ అంత ఈజీ ఇంకేది సబ్జెక్ట్ ఉండదు. చాలా ఈజీ సబ్జెక్ట్ అది. ఇందులో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో 2 పేపర్స్ ఉంటాయి, మ్యాథ్స్ 1A అండ్ 1B. సెకండ్ ఇయర్లో సేమ్ 2A అండ్ 2B. ఈచ్ పేపర్ 75 మార్క్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి క్వశ్చన్స్ 97 మార్క్స్కి వస్తాయి. 97 మార్క్స్కి వస్తాయి. అందులో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 75 ఉంటుంది. అందులో స్టూడెంట్ 27 కానీ తెచ్చుకోగలిగితే అది పాస్ మార్క్స్ అన్నట్టు. ఇందులో మనం ఫస్ట్ 1A గురించి మాట్లాడుకుంటే ఇందులో టోటల్ 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్లో మనకి 7 మార్క్స్ వచ్చేది. హార్డ్లీ ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఫర్ 4 మార్క్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో దీస్ ఆర్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో స్టూడెంట్ ఈజీగా ఫీల్ అయ్యే చాప్టర్స్ ఏంటంటే ఫంక్షన్స్. ఓన్లీ థీరమ్స్ ఉంటాయి, 5 థీరమ్స్ ఉంటాయి. 5 థీరమ్స్ నీట్గా స్టూడెంట్ నేర్చుకోగలిగితే కంపల్సరీగా గన్ షాట్ క్వశ్చన్ ఇందులో నుంచే వస్తూ ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. జనరలీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం, సెకండ్ వన్ డివిజిబుల్ సమ్స్ ఉంటాయి. వాటి రెండిట్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ జనరల్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మ్యాట్రిసెస్, చాలా ఈజీ అండ్ స్టూడెంట్ ఇష్టపడే చాప్టర్ అన్నమాట ఇది. మ్యాట్రిసెస్ ఇందులో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ డిటర్మినెంట్స్ అని ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. హార్డ్లీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 8 క్వశ్చన్స్ అందులో కానీ చేసుకోగలిగితే రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి ఎప్పుడైనా. నెక్స్ట్ మెథడ్స్ అని ఉంటాయి. మెథడ్స్ వచ్చేసరికి క్రామర్స్ రూల్ అని, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని, గాస్ జోర్డన్ మెథడ్ అని ఉంటుంది. ఇందులో క్రామర్స్ మెథడ్ ఈజీగానే ఉంటుంది, ఇన్వర్షన్ మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది. స్టూడెంట్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేది ఒక గాస్ జోర్డన్ మెథడ్ మాత్రమే. యాక్చువల్లీ అది టఫ్ కాదు, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల అది కొంచెం స్టూడెంట్ టఫ్గా ఫీల్ అవుతాడు అంతే. ఎప్పుడైతే ప్రొసీజర్ నేర్చుకుంటారో స్టూడెంట్, ఆ గాస్ జోర్డన్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఇంకా కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అందులో నుంచి ఎప్పుడో రేర్గా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి మ్యాట్రిసెస్లో గాస్ జోర్డన్ ఇచ్చారు. చాలామంది టఫ్గా ఫీల్ అయ్యారు, ఆ పేపర్ హార్డ్గా వచ్చింది అది. ఆ క్యాలిక్యులేషన్ చేయలేకే తప్ప అందులో హార్డ్నెస్ ఏమీ లేదు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో లాంగ్ ఆన్సర్ చూసుకుంటే ఒకటి వస్తుంది. అందులో షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లోనే మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్లో 80% ఎక్కువ వాటిలో నుంచి అడుగుతూ ఉంటారు. రిమైనింగ్ 20% కంప్యూట్ క్వశ్చన్స్ అని క్రాస్ ప్రోడక్ట్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. అవి మిస్ అయితే రేర్లీ, వెరీ రేర్లీ అవి కానీ మిస్ అయితే క్యూబ్ సమ్స్ అని ఒక 2 ఉన్నాయి, వాటిలో నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కానీ చూసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఏబిసి రిలేషన్, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ రిలేషన్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో నుంచి ఎక్కువ 70%, 80% వాటిలో నుంచి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ రిమైనింగ్ షో దట్ క్వశ్చన్స్ ఉంటాయి.
స్మాల్ ఆర్ స్మాల్ r1, స్మాల్ r2, స్మాల్ r3, r3 వాటి మీద ఫార్ములాస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని చూసుకుంటే జనరల్గా ట్రిగ్నోమెట్రీ అనేది ఒక స్టూడెంట్కి ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. టఫ్ అనేది ఏం లేదండి. ఎప్పుడైతే స్టూడెంట్ ఫార్ములా మీద ఫోకస్ చేస్తారో, ఫార్ములా ఎక్కువసార్లు రాస్తారో వాళ్ళకి ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ట్రిగ్నోమెట్రీ ఒకటే కాదు, ఈ ట్రిగ్నోమెట్రీ మీద ఆ కాన్సెప్ట్ మీద మనకి చాలా చాప్టర్లు ఉంటాయి. సెకండ్ ఇయర్ కానివ్వండి, కాంపిటేటివ్ మీద కానివ్వండి, ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని మీద స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది. మనం చేయాల్సింది ఏం లేదు. స్టూడెంట్ అనేవాడు జస్ట్ ఒక ఫార్ములా మీద ఫోకస్ చేస్తే చాలు, ట్రిగ్నోమెట్రీ ఈజీగా వచ్చేస్తుంది. ఇవి లాంగ్ ఆన్సర్ గురించి మాట్లాడుకుంటే. సార్ మీరు అన్నట్టు ఫార్ములా మీద ఫోకస్ చేస్తే ఈజీ ఉంటుందని చెప్పారు. చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, స్టూడెంట్ ఈజీగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఎస్, గుడ్ క్వశ్చన్. స్టూడెంట్ ఎప్పుడైనా ఫార్ములా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ టైప్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంది, సెకండ్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంది, థర్డ్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా కన్వర్షన్ ఎలా అనేది కానీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకోగలిగితే ఫార్ములా చాలా చాలా ఈజీ. హార్డ్లీ 10 ఫార్ములాస్ ఉంటాయి. వాటి నుంచే రిమైనింగ్ అన్ని కన్వర్షన్సే ఉంటాయి తప్ప న్యూ ఫార్ములా అంటూ ఏం లేదు. ఇక్కడ స్టూడెంట్ చేయాల్సినంత ఒకటే, పెన్ను పెట్టి ఈ ఫార్ములాని కన్వర్షన్ నేర్చుకోగలిగితే చాలు. ఈ ఫార్ములా అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇందులో. అది తెలియక చాలామంది స్టూడెంట్స్ ఈ ఫార్ములాని నేను చదవలేను, నా వల్ల కాదనుకుంటున్నారు. అంతే తప్ప ఇందులో హార్డ్నెస్ అంటూ ఏమి లేదు. సార్ మరి 1 year లాంగ్ ఆన్సర్స్ గురించి చెప్పారు కదా, మరి 4 marks గురించి చెప్పండి. 4 marks క్వశ్చన్స్ గురించి. తప్పకుండా 4 marks VSAQs 2 marks ఒకేసారి మనం మాట్లాడుకుందాము. ఇందులో చూస్తే స్టార్టింగ్ ఫంక్షన్స్లో మనకి VSAQs జనరల్గా 2 వస్తూ ఉంటాయి, మ్యాట్రిసెస్లో 2 వస్తూ ఉంటాయి, ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కూడా 2 వస్తాయి, ప్రోడక్ట్లో 1 వస్తుంది, ఈ ట్రిగ్నోమెట్రీ అగైన్ 2. నెక్స్ట్ హైపర్బోలిక్, వెరీ స్మాల్ చాప్టర్, హైపర్బోలిక్ చాప్టర్లో నుంచి 1 వస్తుంది. సో టోటల్ మనకి 10 VSAQs అనేవి వస్తాయి. అట్లాగే 4 marks కానీ మాట్లాడుకుంటే ఇందులో మ్యాట్రిసెస్లో ఒక 4 marks వస్తుంది, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఒక 4 marks వస్తుంది, ప్రోడక్ట్లో 1 వస్తుంది, ట్రిగ్నోమెట్రీ అగైన్ 1, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ 1, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ 1, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 1. స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది 75 ఎవరికైతే కావాలనుకుంటారో ఆ స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ 2 marks మీద ఫోకస్ చేయాలి. 2 marks కాన్సెప్ట్ ఒకటి, ఫార్ములా ఒకటి, డెఫినేషన్ ఒకటి అనేది స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ ఫంక్షన్స్లో వచ్చేసరికి డొమైన్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఈ డొమైన్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ డొమైన్ క్వశ్చన్స్ మీద హార్డ్లీ ఒక 2 types ఆఫ్ ఫార్ములా ఉంటాయి. ఒకటి ఈ x మైనస్ ఆల్ఫా, x మైనస్ బీటా లెస్ దాన్ అయితే ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అయితే అవుతుంది. దాని మీద ఒక సెట్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది. దాన్ని మనం జనరల్గా వేవీ కర్వ్ మెథడ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి సర్జెక్షన్, ఇంజెక్షన్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే 1 ఫంక్షన్ ఆన్ 2 functions మీద కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక సెట్ ఇచ్చి సెకండ్ సెట్ ఏంటవుతుంది, అటు సైడ్ ఇన్పుట్ ఏమి ఇచ్చి అవుట్పుట్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు ఎక్కువగా ఈ ఫంక్షన్స్లో వచ్చేసరికి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఎక్కువగా ర్యాంక్ సమ్ అడుగుతుంటారు. సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, దాని మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ AIJ అనే ఒక చిన్న బాక్స్ ఇచ్చి దాని మీద ఒక క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువగా. జనరల్గా దీని మీద మ్యాట్రిసెస్లో జరిగేది చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా మ్యాట్రిసెస్లో. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో పాసింగ్ త్రూ 1 point and 1 point and ప్యారలల్ అండ్ ఆల్ 3 points మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ కొలీనియర్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు అన్నమాట. వీటి మీద కనుక కొంచెం ఫోకస్ చేస్తే మనం 2 questions ఈజీగా రాయొచ్చు ఇందులో. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇందులో కూడా అంతే. లెగ్రాంజ్ రూల్ మీద ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కొంచెం అడుగుతూ ఉంటారు. ఈ క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, పర్పెండిక్యులర్, ప్యారలల్ వాటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. యూనిట్ వెక్టార్ లైక్. ఇది VSE గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్
షార్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకుంటే అగైన్ మ్యాట్రిసెస్ ఒక షార్ట్ ఆన్సర్ ఇస్తారు. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 1 షార్ట్ ఆన్సర్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అట్ ఏ టైం, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, వీటి మీద ఎక్కువగా 4 మార్క్స్ అడుగుతూ ఉంటారు. ఇందులో షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 రాయాల్సి ఉంటుంది. నో చాయిస్ ఇన్ దిస్. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 5 రాయాల్సి ఉంటుంది. 5 4 జా 20 మార్క్స్. నెక్స్ట్ ఎల్ఏక్యూస్ వచ్చేసరికి సేమ్ 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 5 రాయాల్సి ఉంటుంది. 5 7 జా 35 మార్క్స్. టోటల్ 75 మార్క్స్ అనేది 1 ఏ పేపర్ ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు 75 అవుట్ ఆఫ్ 75 రావాలి అనే థీమ్లో మీరు చెప్పారు కదా, అసలు మ్యాథ్స్ అంటే కష్టం, జస్ట్ మార్క్స్ వస్తే చాలు, పాస్ మార్క్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ ఎలా చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి యూజ్ అయ్యే క్వశ్చన్ అండ్ చాలామందికి మనసులో ఉండే క్వశ్చన్ కూడా ఇదే. స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్ మీదండి. ఎవరైతే మ్యాథ్స్ కొంచెం కష్టంగా అనుకుంటారో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఈ ఫంక్షన్స్ ఒక 5 థియరమ్స్ ఉంటాయి. అవి కానీ నీట్గా నేర్చుకోగలిగితే ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అక్కడ 7 మార్క్స్ మనం ఈజీగా మన పాకెట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రిసెస్, ఇందులో 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తుంటాయి. ఎప్పుడైనా మ్యాట్రిసెస్ ఫేవరెట్ చాప్టర్ అవుతుంది స్టూడెంట్కి. ఇందులో ఒక 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో టోటల్ 3 లాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎక్కువ 80% దాన్ని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా సరే, అది నేర్చుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఎప్పుడన్నా ఒక్కసారి ట్విస్టెడ్గా అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే స్టూడెంట్ మైండ్లో 3 లాంగ్ ఆన్సర్స్ నేను కరెక్ట్గా రాయగలను అని ఆ కాన్ఫిడెంట్ తెచ్చుకుంటారు స్టూడెంట్, డెఫినెట్గా పాస్ అవుతారండి. 20+ మార్క్స్ కానీ స్టూడెంట్ తెచ్చుకోగలిగితే రిమైనింగ్ రిలేటెడ్ ఫార్ములా రాసిన, రిమైనింగ్ క్వశ్చన్స్ జస్ట్ రిలేటెడ్ ఫార్ములా రాసిన 1 మార్క్ అనేది పడుతుంది. డెఫినెట్గా స్టూడెంట్ పాస్ అవ్వచ్చు. సో స్టూడెంట్ ఫోకస్ చేయాల్సిందంతా ఓన్లీ 3 లాంగ్ ఆన్సర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, 1A గురించి డీటెయిల్గా చెప్పారు కదా, మరి 1Bలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, సో ఇప్పుడు మనం 1B గురించి కానీ చూసుకుంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే చాప్టర్ నేమ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. జనరల్గా స్టూడెంట్ కంపారివ్లీ 1A కంటే 1B కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇందులో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి థియరిటికల్గా ఉంటాయి అన్నమాట. అంటే క్వశ్చన్ థియరీ ఇస్తారు, దాన్ని మ్యాథమెటికల్లో స్టూడెంట్ కన్వర్ట్ చేయాలి. అక్కడ కొంచెం స్టూడెంట్ స్ట్రగుల్ అవుతారు. ఇమాజినేషన్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే డయాగ్రామ్, ఒక స్ట్రైట్ లైన్, ఒక ట్రయాంగిల్ ఎలా తీసుకోవాలి, అది ఎట్లా ఏ యాంగిల్లో వెళ్తుంది అనేది స్టూడెంట్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇక్కడ జనరల్గా. అందువల్ల కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వాస్తవానికి అది టఫ్ కాదండి, చాలా ఈజీగా ఇందులో కూడా మనం 75 అనేది తెచ్చుకోవచ్చు. అట్లాగే పాస్ మార్క్స్ కూడా ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్లో ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. స్ట్రైట్ లైన్ ఇందులో ఎక్కువగా అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఫుట్ ఇమేజ్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, స్టూడెంట్కి ఒక ధైర్యం అనమాట ఇది. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇందులో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. హార్డ్లీ 5 or 6 థీరమ్స్ ఉంటాయి. థీరమ్స్ అవి కానీ స్టూడెంట్ కానీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయగలిగితే మిస్టేక్ పోకుండా 7 మార్క్స్ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి, స్టాండర్డ్ లెవెల్లో వస్తాయి. నెక్స్ట్ హోమోజినైజేషన్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది, దాని మీద ఒక క్వశ్చన్స్ వస్తాయి. మరి చాలా ఈజీ టాపిక్ అది, హోమోజీనియస్ క్వశ్చన్స్ అని. 2 లాంగ్ ఆన్సర్లు అయితే ఈజీగా రాయొచ్చు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్. ఆ థియరమ్స్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతారు. పెన్ను పెట్టి జాగ్రత్తగా చేసుకున్నామంటే అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియో, సింప్లీ డీసీస్ అండ్ డిఆర్స్ అంటాం మనం. ఇందులో కూడా హార్డ్లీ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 6లో నుంచే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 6లో నుంచే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట. ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్యూబ్ సమ్స్ 2 ఉంటాయి, రిమైనింగ్ 4 ఎల్ఎంఎన్ రిలేషన్స్ తోటి ఉంటాయి అన్నమాట.
వాటిలో నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. చాలా ఈజీగా రాయొచ్చు ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్. ఇందులో కూడా ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయండి. డిఫరెన్షియేషన్లో కూడా 8 క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెన్షియేషన్ అనగానే స్టూడెంట్ కొంచెం ఒక మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఇందులో కూడా మనం ట్రిగ్నోమెట్రీలో మాట్లాడుకున్నట్టు ఈ డిఫరెన్షియేషన్ ఫార్ములా హార్డ్లీ 20 ఫార్ములాస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ 20 ఫార్ములా ఎనఫ్ స్టూడెంట్కి. 20 ఫార్ములాగా నీట్గా నేర్చుకోగలిగితే ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ డిఫరెన్షియేషన్ తర్వాత మళ్ళీ ఏఓడి అని ఉంటుంది, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ ఫార్ములా అందులో యూజ్ అవుతాయి. సెకండ్ ఇయర్లో 2Bలో యూజ్ అవుతాయి. కాంపిటేటివ్లో ఇంకా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో స్టూడెంట్ అనేవాడు ఎప్పుడైనా ఫార్ములా మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఈ టాంజెంట్ అండ్ నార్మల్స్. ఈ టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఎక్కువ మనకు ఒక లాంగ్ ఆన్సర్ అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమా మినిమా. మ్యాక్సిమా మినిమాలో హార్డ్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సిలిండర్ ప్రాబ్లం అని, వైర్ ప్రాబ్లం అని, విండో ప్రాబ్లం అని, ఇట్లా 2 ఇంటీజర్స్ ఇచ్చి ఆ ఇంటీజర్స్ నెంబర్స్ ఏవి ఫైండ్ అవుట్ చేయమని ఇట్లా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఆ 6 క్వశ్చన్స్ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ కానీ మనం రాయగలిగితే అట్లీస్ట్ ప్రొసీజర్ రాసిన 2 మార్క్స్ వేస్తారండి. ఫార్ములాతో రిలేషన్ లేకుండా, ఈ సమ్తో రిలేషన్ లేకుండా జస్ట్ ఒక ప్రొసీజర్ రాసిన 2 మార్క్స్ వేస్తారు. సమ్తో రిలేషన్తో రాసామంటే 7 మార్క్స్ పడిపోతాయి అన్నమాట. అది ఈ 7 మార్క్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఈ 4 మార్క్స్ కానీ విఎస్ఏక్యూ కానీ మనం మాట్లాడుకుంటే లోకస్. ఫస్ట్ మనకి ఈ జామెట్రీ స్టార్ట్ అయ్యేదే లోకస్తో స్టార్ట్ అవుతుంది. ఆ లోకస్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తుంది, బట్ దాని రిలేషన్ మీద చాలా క్వశ్చన్లు ఉంటాయి మనకి. లైక్ సెకండ్ ఇయర్లో సర్కిల్స్లో కానివ్వండి, ఇట్లా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. కొంచెం ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, కానీ స్టూడెంట్ ఫోకస్ చేయరు. స్మాల్ టాపిక్, ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అంటాము. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆన్ పాయింట్, సెకండ్ వన్ ఆన్ యాంగిల్ మీద లేదా పాయింట్ మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. దానికి పాయింట్ అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, యాంగిల్ అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ రెండు కానీ మనం నేర్చుకోగలిగితే ఈ చేంజ్ ఆఫ్ యాక్సెస్ అనేది చాలా చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాస్త ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్ కొంచెం స్ట్రగుల్ అయ్యే ఇది కూడా ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి కొంచెం దాన్ని పక్కన పెట్టి రిమైనింగ్ చాప్టర్స్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 4 మార్క్స్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎక్కువగా 90% కంటిన్యూటీ నుంచి అడుగుతూ ఉంటారు. లిమిట్స్ వచ్చేసరికి వెరీ రేర్గా అప్పుడప్పుడు లిమిట్స్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములానే ఒకటి ఉంటుంది. దాని మీద కానీ స్టూడెంట్ నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఒక 4 మార్క్స్ అనేది రాయొచ్చు. 80% వాటి మీదే ఇస్తూ ఉంటారు ఫస్ట్ ప్రిన్సిపల్. రిమైనింగ్ 20% రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చదువుకుంటే చాలు అన్నమాట. నెక్స్ట్ రేట్ మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన రియల్ లైఫ్లో. కాబట్టి దీని మీద కొంచెం స్టూడెంట్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్లో కూడా వీటిలో క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, వాట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, సో దట్ టైప్ ఆఫ్. అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ 2 మార్క్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే 2 మార్క్స్లో స్ట్రైట్ లైన్ ఎక్కువగా మనకి స్టూడెంట్స్ మిస్టేక్ చేసే చాప్టర్ అనమాట. క్వశ్చన్ ఒకటి అడుగుతారు, స్టూడెంట్ ఇంకొకటి చేస్తారనమాట. ఎక్కువగా మిస్టేక్ జరిగే చాప్టర్. అంటే క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎక్కువ కొంచెం ఫోకస్ చేయాల్సిన చాప్టర్ అనమాట. నెక్స్ట్ 3D, వెరీ 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 ఈజీ టాపిక్. 3D జామెట్రీ, స్మాల్ టాపిక్, ఈజీ టాపిక్, హార్డ్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేన్. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ వన్, స్మాల్ టాపిక్, హార్డ్లీ 10 క్వశ్చన్స్ ఆర్ 11 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా ఈజీగా అయిపోతుంది. లిమిట్స్ కూడా కొంచెం స్టూడెంట్స్ ఈ ఫార్ములా దగ్గర, అప్లికేషన్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు.
ఆ ఫార్ములా కానీ నేర్చుకోగలిగితే హార్డ్లీ ఒక 8 ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. అవి కానీ నేర్చుకోగలిగితే లిమిట్స్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. లిమిట్స్ కంటిన్యూషనే ఈ డిఫరెన్షియేషన్. లిమిట్స్కి బాగా నేర్చుకోగలిగితే డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో 1-2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుందండి. అప్పుడప్పుడు ఇక్కడ 4 మార్క్స్ కూడా వస్తుంది. 4 మార్క్స్ ఇక్కడ 4 మార్క్స్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇవ్వరు అనమాట. అప్పుడు రేట్ మెజర్ ఓకే. నెక్స్ట్ అప్పుడప్పుడు టాంజెంట్ నార్మల్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. రేట్ మెజర్ నుంచి ఎప్పుడైతే 4 పడుతుందో టాంజెంట్ నార్మల్ నుంచి 2 మార్క్స్ పడుతుంది అనమాట. ఇది మనం చెప్పలేం ఎట్లా వస్తుంది అనేది. ఇదంతా ఒక టాపిక్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ అనేది ఒకదంతా స్లాట్ అనమాట. నెక్స్ట్ రోల్స్ అండ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అని ఒక థీరం, జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్గా నేర్చుకోగలిగితే ఒక 2 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఇది టోటల్గా 1B గురించి. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్లో మీరు చెప్పారు ఒక క్వశ్చన్ ఒకలా ఇస్తే ఆన్సర్ ఇంకోలా రాస్తారని చెప్పి, అది ఎలా మరి మనం గుర్తించాలంటారు? ఎలా దాని ప్రొసీజర్ ఎలా? ఓకే, స్ట్రైట్ లైన్ అనేది స్టూడెంట్ ఒక విజువలైజేషన్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారని మనం మాట్లాడుకున్నాం కదా. అది ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే స్టూడెంట్ క్వశ్చన్ని ఎక్కువసార్లు చూడాల్సి ఉంటుంది. అంటే రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అనేది స్టూడెంట్ రివైజ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఆ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి. ప్లస్ ఈ ఫార్ములా ఇందులో టైప్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్సెప్ట్ ఫామ్ అని, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని, నార్మల్ ఫామ్ అని, సిమెట్రిక్ ఫామ్ అని. ఆ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతాయి డయాగ్రామ్గా మనం కానీ ఎప్పుడైతే స్టూడెంట్ నేర్చుకోగలుగుతాడో ఈ స్ట్రైట్ లైన్ చాప్టర్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఒక డయాగ్రామ్ని విజువలైజేషన్ చేసుకోవాలి. సమ్ నుంచి డయాగ్రామ్ని కన్వర్షన్ చేస్తున్నామా, కరెక్ట్గానే చేస్తున్నామా అనేది కానీ స్టూడెంట్ సక్సెస్ అయితే గ్యారెంటీగా ఇందులో ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సార్ దెన్ ఎంపీసీకి ఎంఈసీకి మ్యాథ్స్ పేపరే ఉంటుంది. సో 2 పేపర్స్ ఒకేలా ఉంటాయా, ఒకే మార్క్స్ ఉంటుందా, ఏంటి వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, మంచి క్వశ్చన్. ఎంపీసీలో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, అట్లాగే ఎంఈసీలో కూడా మంచి గ్రూప్ అండి ఎంఈసీ అనేది. ఇట్లా సైన్స్లో ఒక సబ్జెక్ట్ కలుస్తుంది, అట్లా ఆర్ట్స్లో ఒక సబ్జెక్ట్ కలుస్తుంది అనమాట, కామర్స్లో. అట్లా 2 కలిసిన ఒకే ఒక గ్రూపు ఎంఈసీ గ్రూపు. చాలా మంచి గ్రూప్ అది. ఇందులో మ్యాథ్స్ పేపర్, అందులో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, ఇందులో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. బట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ 2 మ్యాథ్స్ సేమా, సిలబస్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, క్వశ్చన్ పేపర్ ఒకటే రాయాలా, వాళ్ళకి మార్క్స్కి ఎంతకి, మాకు మార్క్స్ ఎంతకి, ఎంఈసీ వాళ్ళకి మార్క్స్ ఎంతకి అనే క్వశ్చన్లు చాలామంది స్టూడెంట్స్లో ఉంటాయి, పేరెంట్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి మనం మాట్లాడుకుంటే మ్యాథ్స్ పేపర్ టెక్స్ట్ బుక్ అనేది ఎంపీసీ వాళ్ళకు ఎంఈసీ వాళ్ళకు సేమ్ అండి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అట్లాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎటువంటి చేంజెస్ ఉండవు. అట్లాగే చూసుకుంటే క్వశ్చన్ పేపర్ మార్క్స్ అనేవి ఎంపీసీ వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, ఎంఈసీ వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. రాసే పేపర్ ఒకటే అయినా 75 అయినా ఆ 75ని 50 కన్వర్ట్ చేస్తారు ఎంఈసీ వాళ్ళకు. సేమ్ పేపర్ రాస్తారు 75, ఆ 75ని ఇంటూ 2/3 చేస్తారు. సింప్లీ 75 ఇంటూ 2 150 అవుతుంది, 150/3 అనేది 50 అవుతుంది. సో ఈజీలీ 75 to 50 కన్వర్షన్ అనమాట. ఇంటూ 2/3 చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి 75కి 60 మార్క్స్ వచ్చాయి అనుకుందామండి. 60 ఇంటూ 2/3 చేసామంటే 60 ఇంటూ 2/3, సో 60 ఇంటూ 2 120, 120/3 మనకి ఎంతైతే మార్క్స్ వస్తుందో అంత మార్క్స్ మనం 50కి స్టూడెంట్కి వచ్చినట్టు అనమాట. అట్లా కన్వర్షన్స్ అనేవి చేస్తారు. బట్ రాయడం అయితే ఒకే పేపర్ ఉంటుంది. ఇప్పుడు సార్ మరి రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు స్టూడెంట్స్ మ్యాథ్స్ బుక్స్ పట్టుకోవాలంటే చాలా భయపడతారు. సో దానికంటే ఒక స్టడీ ప్లానింగ్ అనేది ఎలా చేయాలంటారు? ఓకే, అంటే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు బుక్స్ పట్టుకుంటే వచ్చే ఈ సబ్జెక్ట్ అయితే కాదండి. ఈ మ్యాథమెటిక్స్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. హార్డ్లీ లాస్ట్ 2 months కానీ 3 months కానీ ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్. అలా చేస్తేనే ఈ మ్యాథ్స్లో మనకి ఈజీగా 75 కానీ ఒక బాటమ్ స్టూడెంట్స్ ఈజీగా పాస్ అయ్యేదానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే స్టూడెంట్ సపరేట్గా
ఫార్ములాకి ఒక స్లాట్ అనేది పెట్టుకోవాలి. అంటే నేను ఈ డేలో ఈ టైంలో నేను ఫార్ములా చదవాలి, ఈ టైంలో నేను ప్రాక్టీస్ చేయాలి అనేది స్టూడెంట్ ఓన్గా ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఓన్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం స్టూడెంట్కి. ఎవరో మోటివేట్ చేస్తే జస్ట్ ఒక 1 అవర్ బుక్స్ తీస్తారు. అట్లా కాకుండా సెల్ఫ్ మోటివేషన్, నేను చదవాలి అని ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్గా తీసుకుంటారో అప్పుడే స్టూడెంట్ ఈ మ్యాథ్స్ అనేది చేయగలరు అనమాట. ఒకరి ఫోర్స్ మీద చేయకూడదు ఎప్పుడు స్టూడెంట్ అనేవాళ్ళు. ఎట్లాగానే మనం చేసుకుంటే ఈజీగా ఈ మ్యాథ్స్ అనేది చేయొచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్లో ఫార్ములాస్ అంటే చాలా మంది బాధపడుతుంటారు, ఏడుపు వచ్చేస్తుంటుంది. సో ఆ ఫార్ములాని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్ రిపీటెడ్గా అంటే రిపీటెడ్గా మెమరైజ్ చేయాలి ఆ ఫార్ములా అనేది. మార్నింగ్ పొద్దున్నే లేవడం కానీ, ఇప్పుడున్న ఈ జనరేషన్కి పొద్దున్నే లేయడం చాలా కష్టమైపోతుంది. 6-7 కూడా లేలేకపోతున్నారు. అట్లీస్ట్ ఆ 6కి లేచినప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ కానీ డైలీ ఈ టాపిక్ అని నేను పెట్టుకొని మెమరైజ్ చేయగలిగితే ఫార్ములా అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. ఊరికే చదవడం కాదండి, మ్యాథ్స్ అనేది ఎప్పుడైనా సరే రాయాలి, రాస్తేనే గుర్తుంటుంది. ఈ హ్యాండ్ మైండ్ ఎప్పుడైతే సింక్ అవుతాయో అప్పుడే నీకు ఇక్కడ మ్యాథ్స్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఊరికి చదివినామంటే జస్ట్ అట్లా కాసేపే గుర్తుంటుంది, మనం నీటి మీద రాసినప్పుడే రాసిన చేపే కనపడుతుంది కదా. అట్లాగే మ్యాథ్స్ కూడా చదివిన చేపే ఉంటుంది. ఎప్పుడైతే మనం పెన్ను పెట్టి చేస్తామో అప్పుడే ఈ మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. రైట్ సార్. మరి ఫైనల్గా ఎగ్జామ్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్న టైం మేనేజ్మెంట్ అనేది స్టూడెంట్స్ ఎలా చూసుకోవాలి? ఓకేనండి, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మార్నింగ్ లేయడం, హరీహురీగా ఎగ్జామ్కి వెళ్ళడం అట్లాంటివి చేయొద్దండి. ఎంతవైతే మనం చదువుతామో బిఫోర్ డే ఎగ్జామ్ ముందు రోజు నీట్గా మనం చదువుకుంటే చాలు. పొద్దున్నే లేచి జస్ట్ ఫార్ములా రివిజన్ చేస్తే చాలు. దాని తర్వాత హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి మంచి టిఫిన్ తిని ఎగ్జామ్కి వెళ్ళామంటే అక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది క్వశ్చన్ పేపర్ చూడంగానే జస్ట్ ఒక 5 minutes అనేది క్వశ్చన్ పేపర్ చదివేదానికే మనం కేటాయించాలి, స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కూల్గా చూడాలి, ఏవైతే క్వశ్చన్స్ నీట్గా తెలుసుంటాయో వాటిని మాత్రమే ఫస్ట్ టిక్ చేసుకోండి, వాటిని మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎక్కువగా స్ట్రైక్ అవుట్స్ లేకుండా, మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా చూడండి అనమాట. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. స్టార్టింగ్ పేపర్ చూడంగానే ఒక ఇంప్రెషన్ కలగాలి ఎగ్జామినర్కి, కరెక్షన్ చేసే వాళ్ళకి. సో అందులో మిస్టేక్స్ లేకుండా ఏవైతే నీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటాయో వాటిని మాత్రం ఫస్ట్ రాయండి. నెక్స్ట్ ఫార్ములా గుర్తొస్తే నాకు ఇది గుర్తొస్తుంది అనుకున్నవి నీట్గా మళ్ళీ కూల్గా కూర్చొని రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి ఆలోచించండి, ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుంది, ఇట్లాంటి వాటిలోనే ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి ముందుగానే ఆలోచించి ఒక 5 minutes రఫ్కి స్పెండ్ చేయండి. అక్కడ ఓకే అనుకుంటే ఇక్కడ వచ్చి రాయండి, ఇక్కడ మిస్టేక్స్ రాయొద్దండి, అదొకటి. ఇంకా 2 marks, ఎక్కువగా 2 marks హార్డ్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ 8 questions అవుట్ ఆఫ్ 10 questions 8 questions రిపీటెడ్గా అవే అడుగుతూ ఉంటారు. జనరల్గా ఎప్పుడైనా ఒక 1 or 2 questions న్యూ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అది కూడా రేర్. వాటి మీద కొంచెం ఆ 8 questions ఈజీగానే రాసేస్తారు, ఒక 2 questions దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొంచెం కూల్గా కూర్చొని ఆలోచించగలిగితే ఎవరైతే లాంగ్ ఆన్సర్లు షార్ట్ ఆన్సర్లు నీట్గా రాస్తారో, వెరీ షార్ట్ ఆన్సర్ రాయడం అనేది చాలా చాలా ఈజీ. ఆ కాన్సెప్ట్ మీదే ఉంటాయి, బట్ ఆ ఫార్ములా అనేది గుర్తు రావాలి. సో ఫైనల్గా మ్యాథమెటిక్స్ అనేది ఒక ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఫార్ములా, కాన్సెప్ట్ అండ్ డెఫినిషన్, CDF అంటాము. ఒక ఫార్ములా, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా ఎప్పుడైతే నీట్గా నేర్చుకుంటామో మనకి ఈ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. రైట్ సార్. మరి చాలా బాగా చక్కగా డీటెయిల్డ్గా అయితే మాకు వివరించారు. మరి ఫైనల్గా స్టూడెంట్స్కి ఏమైనా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహా అంటే ప్రత్యేకంగా అంటూ ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని సలహాలే చెప్పాము. కాకపోతే స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం కూల్గా వెళ్ళాలి, టెన్షన్ పడొద్దండి. ఏ స్టూడెంట్ టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతారు. సో కూల్ మేనర్లో వెళ్ళాలి. ఆ రోజు మంచి ఫుడ్ తీసుకోవాలి,
జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే అవాయిడ్ చేస్తే బెటర్. ఒక 1.5 మంత్ ఉంది కాబట్టి జంక్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. మంచి ఫుడ్ తీసుకోండి. హెల్తీగా ఉండండి. అప్పుడే కొంచెం మనం చదివింది ఆ మైండ్లోకి అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో కూల్గా రాయండి. ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ బాగా రాయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యాథ్స్ పేపర్ గురించి చాలా చక్కగా డీటెయిల్గా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి గైడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.